ఇవాళ స్పీకర్ గారు స్వయంగా వారు జెండా ఎత్తి వారు మాట్లాడతారు. స్పీకర్ గారు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా వ్యవహరించేటువంటి వ్యక్తి. కానీ వారు కూడా ఈరోజు ప్రస్తావించినటువంటి అంశాలను ప్రస్తావించకూడనటువంటి అంశాలు కూడా ప్రస్తావించింది వారు. ఏదో ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాలి, కేంద్ర ప్రభుత్వం ప్రజల స్ఫూర్తిని విస్మరించిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది వారిది కూడా ఇది ఒక అసెంబ్లీకి స్పీకర్ అయి ఉండి అన్నిటికీ అతీతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చైర్ ఆ వ్యక్తి కూడా అట్లా మాట్లాడేటువంటిది ఇది మంచిది కాదు. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది కేంద్రం మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇది కేంద్రం మీద విషం కక్కేటువంటి ప్రయత్నం కాదు, రాజ్యాంగం మీద విషం కక్కే ప్రయత్నం, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడేటువంటి అంశం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే అంశంగా దీన్ని భావిస్తారు తప్ప ఇదేదో ప్రభుత్వం మీద విషయం చేసే అంశం కాదు. ఇప్పటికైనా దీన్ని బాధ్యత కలిగిన ఇన్ని సంవత్సరాల కాలం పాటు శాసనసభ్యులుగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేయడం అనేటువంటిది ఇది అత్యంత హేయమైంది, అత్యంత బాధాకరమైనదిగా భావిస్తాం. వారు చెప్పాలి, మాకు తెలియదు. మరి స్పీకర్ గారి మాటలు చూసిన తర్వాత ఇంటెన్షనల్ గానే అవాయిడ్ చేసినట్టు కనబడతా ఉంది. బయటికి వెళ్ళిండ్రు కదా వారు, బయటికి వెళ్ళకపోతే వేరు ఉంటుండే. అనారోగ్యం వారు రాకపోయినా కనీసం వారి ప్రతినిధిగా పంపాల్సిన అక్కర ఉండే. కేవలం సిఎస్ గారు డీజీపీగా మాత్రమే వచ్చినారు.